హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మౌనంగా ఉండడం అనేది చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం అనేది పిరికితనం కూడా కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, జీవితం అంటే ఉయ్యాల ఊగినంత సులభం కాదు. ఆకాశానికి నిచ్చెన వేసేటంత కష్టమని తెలుసుకో. మీ ముఖానికి ఎన్ని రంగులు వేసినప్పటికీ మీ అసలైన రంగు మీ వ్యక్తిత్వంలోనే కనిపిస్తుంది. ఆటంకం అనేది మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. అర్థమైంది కదండి? ఇక కొన్నిసార్లు మన పద్ధతులు మార్చుకుంటేనే మన పరిస్థితులనేవి మారుతాయి. తోడుగా నిలిచే ఒక రిలేషన్ ఉంటే చాలు జీవితంలో గెలవడానికి, ముందుకు నడవడానికి. గుర్తుంచుకోండి, చెడు అలవాటుకి బానిసైనా పర్వాలేదు, కానీ ఒక ఆడదానికి మాత్రం బానిస కాకూడదు. ఎందుకు అంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే అస్సలు ఏ మగాడు కూడా భరించలేడు. గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదండి? చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనైతే మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.